గత సంక్షోభం లోక్సభలో టీఎంసీ ఎంపీల చీలిక వ్యవహారంపై చర్చించేందుకు ఎంపీ అభిషేక్ బెనర్జీ ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాల వల్ల 20 మంది రెబెల్ ఎంపీలు వేరే పార్టీలో చేరుతామని ప్రకటించడంపై అభిషేక్ బెనర్జీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. టీఎంసీ నుంచి విడిపోయిన రెబెల్ ఎంపీలకు ప్రత్యేకమైన పార్టీ హోదా కానీ గుర్తింపు కానీ ఇవ్వొద్దని అభిషేక్ బెనర్జీ స్పీకర్ను కోరారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం లోక్సభలో టీఎంసీ ఎంపీల చీలిక వ్యవహారంపై చర్చించేందుకు గాను ఎంపీ అభిషేక్ బెనర్జీ ఢిల్లీలో లోక్సభ స్పీకర్కు కలిశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాల వల్ల 20 మంది రెబెల్ ఎంపీలు వేరే పార్టీలో చేరుతామని ప్రకటించడంపై అభిషేక్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. సంబంధించింది 20 మంది ఎంపీలు వారికి అంటే పార్లమెంట్లో వారికి ప్రత్యేకమైనటువంటి ఇటు స్థానాన్ని కేటాయించాలి అంటూ కూడా త్రిపురకు సంబంధించినటువంటి ఎన్సీపీఐలో నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన దాంట్లో విలీనం చేయాలి అంటూ కూడా స్పీకర్కి ఒక ప్రత్యేకమైనటువంటి లేఖ ఇవ్వడం జరిగింది దాదాపు ఒక వారం రోజుల క్రితంగా. దీనిపై చర్చించాలి అంటూ కూడా అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షుడు కాబట్టి ఇటు పార్లమెంట్ నుంచి ఇటు స్పీకర్ నుంచి కూడా ఫోన్ రావడము 19వ తేదీన ఖచ్చితంగా వచ్చి కలవాలి, పార్టీకి సంబంధించినటువంటి అనే అంశంపై కూడా చర్చించాలి అనే విధంగా కూడా చెప్పడంతో ఇప్పుడు కొద్దిసేపటి క్రితంగా పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాతో ఇటు అభిషేక్ బెనర్జీ సమావేశం కావడం జరిగింది. దాదాపు 20 మంది ఎంపీలు ఏదైతే ప్రత్యేకంగా ఎన్సీపీఐ త్రిపురకు సంబంధించినటువంటి నేషనలిస్టు పార్టీ కాంగ్రెస్కి గుర్తించాలన్నటువంటి ఏదైతే కోరారో వారికి ఖచ్చితంగా అనుమతి ఇవ్వవాకండి అంటూ కూడా స్పీకర్కి ప్రత్యేకమైనటువంటి లేఖ ఇవ్వడము, దీనిపై ఖచ్చితంగా ఇరు వాదనలు విన్న తర్వాతనే తన నిర్ణయాన్ని చెప్తాను అంటూ కూడా చెప్పినటువంటి ఓం బిర్లా దాదాపు దీనిపై కీలకంగా తీసుకునేటటువంటి చర్యలు అనుకోవచ్చు. కానీ దాదాపు వారం రోజుల క్రితంగా అటు టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలు దాదాపు అంటే రెండు వర్గాలుగా విడిపోయినటువంటి 20 మంది ఎంపీలు ఓం బిర్లాను కలవడం, స్పీకర్ ఓం బిర్లాను కలవడము, తమను వేరే గుర్తింపుగా అంటే రానున్నటువంటి సమావేశాలు అనుకోవచ్చు మరొక స్థానాన్ని ఇచ్చే విధంగా కూడా కోరడం జరిగింది. వీరికి ఇచ్చినటువంటి అంశాన్ని అనుకోవచ్చు, వీరు ఇచ్చినటువంటి లేఖ ఆధారంగానే ఇటు అభిషేక్ బెనర్జీతో కూడా ఈరోజు భేటీ కావడము, ఖచ్చితంగా దీనిపై ఒక నిర్ణయాన్ని టీఎంసీ రెండుగా చీలుతుందా లేకపోతే ఏ విధమైనటువంటి స్పీకరు ప్రకటించేటటువంటి అంటే ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకుంటారో అన్నది మాత్రం ఖచ్చితంగా ఇటు టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటిది. కానీ ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకుంటారు. అంతేకాకుండా ఇటు మమతా బెనర్జీ 9వ తేదీన కూడా కీలకంగా స్పీకర్కి కూడా లేఖ రాయడం జరిగింది. వారిని పార్టీగా అంటే తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వారిగా గుర్తించకండి అంటూ కూడా ఇటు లేఖ రాయడము, ప్రత్యేకంగా ఇటు స్పీకర్కి లేఖ కూడా రాసినటువంటిది. కానీ మొత్తం మీద తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాదనలు ఇరు వర్గాల మధ్య ఉండేటటువంటి వాదనలు ఖచ్చితంగా ఇటు స్పీకర్ ముందుకి పోడియంకి చేరడం జరిగింది. దీనిపై ఏ విధమైనటువంటి పార్లమెంటు నుంచి వచ్చేటటువంటి డెసిషనే చాలా కీలకము. ప్రధానంగా 1-2 రోజుల్లో దీనిపై ఒక విధమైనటువంటి ఫైనల్గా స్పీకర్ తీసుకునేటటువంటి అంటే తీర్పు అని చెప్పవచ్చు. దీనిపై కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది.